ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తిరుగుబాటు సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ అగ్రనేత అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కదా, లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్తో ఆయన బుధవారం మాట్లాడారు. కాంగ్రెస్ లో మాదిగలకు అన్యాయం జరుగుతుందన్నారు. తమ జాతి హక్కు తమకు ఇవ్వడం లేదన్నారు. కడియం శ్రీహరి ఏ కులమో ఆయనకే తెలియదన్నారు. మాదిగలకు జరిగిన అన్యాయంపై జరగబోయే పరిణామాలకు సీఎం రేవంత్ ఇదే బాధ్యత అన్నారు. ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. మాదిగలమనే తమపై సీఎం చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ సీట్ల విషయంలో సర్వేలన్నీ బోగస్ అని, సీఎం ఎవరికి అనుకుంటే వారికే టికెట్ అని ఆరోపించారు. రేపు ఇదే అంశంపై ఒకరోజు దీక్ష చేస్తా అన్నారు. తాను కాంగ్రెస్ లో ఉంటానని, పార్టీ మారే ఉద్దేశం కూడా లేదని మోత్కుపల్లి క్లారిటీ అయితే ఇచ్చారు. ఇలా మీడియా ముందు కావచ్చు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కఠిన చర్యలు కూడా తీసుకుంటామని గతంలో చెప్పారు. మాదిగలకు సంబంధించి తమపై సీఎం చిన్నచూపు చూస్తున్నారని మండిపడడం, కాంగ్రెస్ కీలక నేత ఒకంత ఎవరికి సీట్లు ఇస్తారనేది ఇప్పుడున్నటువంటి సర్వేలన్నీ బోగస్ అని, సీఎం ఎవరికి అనుకుంటే వారికే ఇస్తారని సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం రాష్ట్రంలో కింద చర్చనీయాంశమైంది అంటున్నారు. కాస్త కాంగ్రెస్ ను ఇరుకును పెట్టే అంశంగా ప్రస్తావించినట్లు కూడా రాజకీయ నిపుణులు అంటున్నారు. మొత్తానికి ఏం జరుగుతుందనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.